వాళ్ళు మామూలుగా అక్కడక్కడ మాట్లాడుతున్నారు సార్. ఏమని? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ఎవరేంటో, ఎవరి సత్తా ఏంటో మేము చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్ మాట్లాడుతున్నారు. మేము మెజార్టీ గెలుస్తామని కేటీఆర్ గారు ఉన్నారు. మనం అవును. కూడా ఒక చర్చలను గెలువరని చెప్పాను నేను. హ్మ్. అవన్నీ ఇడిచిపెట్టండి. పాత లెక్కలు, ఇదివరకు జరగలేదు, హ్మ్. దీనికి దానికి సంబంధం లేదు. ఇప్పుడు అంత ఆత్మవిశ్వాసం ఉంటే ఉంటే. అవును. మీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటే, ఇదొక ఎన్నికలు వస్తున్నాయి కదా మీకు ఇమీడియట్ 3 months లో. అవును. మీరు యాక్టివ్ ఉన్నారు కదా. ఈ పోల్ ఏదైతుందో 67% అని చెప్తున్నారు కదా. మీరు పెట్టిన దాంట్లో కానీ, కాంగ్రెస్ పెట్టిన దాంట్లో కానీ, కమాన్ హ్మ్. 67 మీకంటే 33 కాంగ్రెస్ కంటే బీజేపీకి ఏం లేదనుకుందాం. హ్మ్. అంటే 67 అంటే మీరు 51 ఉన్నా గెలుస్తారు కదా. 51 కాదు, ట్రైఫైట్ లో హ్మ్. 43-44% వచ్చినా గెలుస్తారు కదా. మీరు ఛాలెంజ్ చేయండి. ప్రజా బ్యాలెట్ కేసుతో మేము సిద్ధము. అల్టిమేట్ పబ్లిక్ మీటింగు ప్రజా ప్రదర్శన కాదు. హ్మ్. అల్టిమేట్ బ్యాలెట్ డిసైడ్ చేస్తుంది. అసలు నువ్వు హౌస్కు రావు, హౌస్లో మాట్లాడవు, ఫామ్ హౌస్లో మాట్లాడతావు, పబ్లిక్ మీటింగ్ పెడతారు, రండి తయారు కాండి, పబ్లిక్ మీటింగ్లో మన సత్తా ఏందో చూపుతాను. చూపుతాను. నీకు అసెంబ్లీ ఇప్పుడు సెషన్ ఉంది, ఒక 6-7 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. అవును. 7th and 8th అవును. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మాట్లాడొచ్చు. నువ్వు మాట్లాడండి. ఇది ప్రజలతో వేల మాట్లాడు. సంవత్సరాలు రికార్డ్ గా ఉంటుంది. నీ లైఫ్ ఏదైతుందో కంప్లీట్ రికార్డ్ చేసి క్యాసెట్ సీడీ పెడతారు. హ్మ్. వేల సంవత్సరాలు లైబ్రరీలో ఉంటుంది, అసెంబ్లీ లైబ్రరీలో. ఈ పేపర్లో, టీవీలో బయట వచ్చింది అక్కడ దానికి నిబద్ధత ఉంటుంది. ఇది రికార్డెడ్ గా ఉంటుంది. అవును. అక్కడ నువ్వు పోరాడు. వాళ్ళ వైఫల్యాలను నువ్వు ప్రజలకు కనువిప్పు చేయి. నీకు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను సద్వినియోగం చేసుకో. అది లేకుండా పబ్లిక్ మీటింగ్ లో డబ్బులు ఇచ్చి గాంధీ ఏదైతుందో చెంచాగాన్లను డబ్బులు ఇచ్చి, బిర్యానీలు, బీర్ పొట్లాలు ఇచ్చి, ఏదైతుందో బస్సులు ఇచ్చి, ఏసీ బస్సులు ఇచ్చి, గుర్ద కప్రాలు ఇచ్చి, తైలాలు ఇచ్చి కాదు. నీకు నిజంగానే ఆత్మవిశ్వాసం ఉంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు రెఫరెండం అని ఛాలెంజ్ చేయి. వాళ్ళు ఒప్పుకుంటారా లేదా వేరే సంగతి. అవును. కానీ నువ్వు ఒక ధైర్యవంతునివే కదా. నేను ఓడిపోతే నా పార్టీని రద్దు చేసుకుంటా. ఓకే. రైట్, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నావు పర్లే. యాక్సెప్ట్ చేయకపోతే నీకు మెజార్టీ రాకుండా రద్దు చేసుకోకు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే కదా నువ్వు రద్దు చేసుకునేది. కమాన్, నీకు అంత ఆత్మస్థైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికకు రెడీ కా. డబ్బులా నీకు 1000 కోట్లు. ఆ డబ్బులు నువ్వు అఫీషియల్ గా లీగల్ గా ఏదైతుందో యూ కెన్ స్పెండ్. ప్రతి మండల్ టీసీకి ఎన్ని పెట్టాలా, సర్పంచ్కి ఎన్ని పెట్టాలా, జడ్పీకి ఎన్ని పెట్టాలా, చైర్మన్కి ఎన్ని పెట్టాలా, మెటీరియల్కి ఎంత పెట్టాలి, పార్టీ యంత్రానికి ఎంత పెట్టాలో ఒక కొలత బద్దు ఉంది. కమాన్, నీ 1000 కోట్లతో రేపు కొట్లాడు. కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఏదైతుందో జీరో, అంతా దివాలా తీసిండ్రు ఇలా చిన్న ఎన్నికలు, చందాలు. ఇది ఆర్థిక పరిస్థితి మీరే అంటుండ్రు మన ల్యాండ్ రేట్లు పోయినాయని. ఎవరు అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు. ఏమన్నా ఇచ్చినా ఏదైతుందో ఢిల్లీకి కొన్ని పంపాలా. సో మీరు దీనికి తయారు కావాలి. కానీ ఇది ఒక మాట చెప్పాలంటే పిట్టల దొర అంటారు, తుపాకీ రాముడు అంటారు. గతంలో గ్రామాలు తిరిగే వాళ్ళు గప్పాలు కొట్టడానికి. వినొచ్చిందా? అటువంటి అతను మాట్లాడినట్టుగా గ్రామాల్లో తిరుక్కుంటూ ఒక కహావట్ ఉంది. నాకు ఒకటి గుర్తు, పిట్టల దొర తిరుక్కుంటా కట్టె తుపాకు పట్టుకొని ఇంటింటికి భిక్షాటం చేస్తారు వాళ్ళు. ఒకటి వెరీ పాపులర్. చెరువంతా ఎసరు, తూము కింద మంట. చెర్ల బియ్యం పోస్తాడట, తూము కింద మంట పెడితే ఎట్లా ఉడుకుతుంది సార్? అదే తూము నీళ్లు పోయే తూము, ఏదో పొలాలకి కిందికి పంపుతాం కదా, ఆ పొలాలకు పంపేది అది. ఆ తూము ఉంటుంది, ఆ తూము లేపేది ఉంటే దాంట్లోకి వెళ్ళి గేట్లకి వెళ్ళి నిలుగుతాయి. 2 తూములు ఉంటాయి ఒక చెరువుకు. చెర్ల మొత్తం బియ్యం పోసి దీని కింద మంట పెడితే అసలు ఎక్కడ ఉడకాయి కదా. అట్లే ఇతని మాటలు ఏదైతుందో ఆకాశానికి నిచ్చరించినట్టు, ఆకాశం మీద ఉమ్మేసినట్టు, మిడిమిడి జ్ఞానంతో, అహంకారంతో, ఊహల్లో ఉన్నాడు. 3 సంవత్సరాల 10 తర్వాత దేవుడెక్కనో దయ్యమెక్కనో జాతీయ పార్టీ పెట్టిండు, కనుమరుగైండు. చక్రం దింపుతా అని చెప్పిండు. 2014 చెప్పిండు, సారీ 18 చెప్పిండు ఆయన ప్రధాని కాడని. మళ్ళా మొన్న 24లో చెప్పారు. క్వశ్చనే లేదు, నేను దేశంలో చక్రం దింపుతా అని. అన్ని రాష్ట్రాల్లో ప్రచారము, అడ్వర్టైజ్మెంటు, హోర్డింగ్లు, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఏదైతుందో జాతీయ నాయకుని కింద ప్రాజెక్ట్ అయ్యిండు. దశ ఈ దేశానికి 75 సంవత్సరాలు పాలించి ఏదైతుందో 2 జాతీయ పార్టీలు సర్వనాశనం చేసినాయి. ఎలక్ట్రిసిటీ 24 గంటలు ఇవ్వచ్చు దేశమంతా, నీళ్లు 24 గంటలు మనం చేయొచ్చు, ప్రతి గజము, ప్రతి ఎకరము, ప్రతి గుంట సాగునీటి చేయొచ్చు, ప్రణాళికలు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు నువ్వు ఫామ్ హౌస్లో ఎందుకు అంటున్నావా? ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇవన్నీ చేయి. నిన్ను జాతీయ పార్టీ లీడ్ చేయమని నీ అడ్వైజర్ల కోసం వాళ్ళు పిలవడానికి ప్రయత్నం చేస్తారు. అవసరమైతే నీ రాష్ట్రపతి కూడా నీ చేయడానికి అవకాశం ఉంది. అటువంటిది ఇంట్లో ఎందుకు పండుకుంటావు? అందుకోసం ఏదైతుందో కేసీఆర్ చెప్పే మాటలు ఏదైతుందో
ఈ రోజు ఉద్దర రేపు ఈ రోజు నగదు రేపు ఉద్దర అన్నట్టు ఇవాళ మీటింగ్ అంటాడా ఆ పబ్లిక్ మీటింగ్ తయారు చేస్తాడు. ఓకే. ఆ పబ్లిక్ మీటింగ్ తర్వాత 6 నెలలు పట్టాడు. సార్ తెలంగాణ బిల్లు పెట్టేనాడు అవసరం లేదు కదా. అవును. ముఖ్యమంత్రిగా సెక్రటరీ వచ్చారు. రాలే కదా. ముఖ్యమంత్రిగా ఇంటర్వ్యూ లేదు కదా. లేబర్ మంత్రి కేంద్రంలో ఉండి ఆయన క్వశ్చన్ ఉంటే కూడా పార్లమెంట్ రాలే కదా. అట్లా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉంటే ఆయన క్వశ్చన్ ఉంటే రాలే కదా. క్యాబినెట్ మీటింగ్లో కూడా ఫోన్ బంద్ చేసుకొని అటెండ్ కాకపోతుండే కదా. ఆయనకు అలవాటు, ఇది నైజాంగిరి అలవాటు. తో అతను బయటకు వచ్చేది లేదు. ఇట్లనే ఎప్పుడైనా గాంధీ ఇస్తాడు, మళ్ళీ పబ్లిక్ మీటింగ్ ఫిబ్రవరిలో పెడతాడు ఒక ఆత్మస్థైర్యం కోసం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలనే కనుక ఇది అది కలిపి దానికోసం ఒక ప్లాన్ చేస్తాడు, ఒక ఇంపాక్ట్ కావాలని. బట్ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ద్వారా యోజన ద్వారా చెప్తున్నా, గతంలో 2001లో తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు 9 జిల్లా పరిషత్కు 10 అంటే హైదరాబాద్ లేదు కదా, 9కి 9 కైవసం చేసుకుంటున్నాడు. ఒకటే నిజామాబాద్ వచ్చింది. హెలికాప్టర్లో భారతదేశ చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎవడు హెలికాప్టర్లో తిరగాలి, ఏ పార్టీ వాళ్ళు ఇంతవరకు. ఇది ఓన్లీ కేసీఆర్. మళ్ళీ 2004లో ఆయన కేంద్ర మంత్రి అయి కూడా మున్సిపల్ పంచాయతీ పోటీ చేయాలి. మున్సిపల్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. పంచాయతీ అయిన తర్వాత రాజీనామా చేసి పై ఎక్కిపోయాడు. అప్పుడు హెలికాప్టర్ తిరిగిండు. ఆయన కరీంనగర్ నియోజకవర్గంలో కొరుట్ల మున్సిపాలిటీ, మెట్పల్లి మున్సిపాలిటీ, జగిత్యాల మున్సిపాలిటీ, కార్పొరేషన్ కరీంనగర్ అండ్ సిరిసిల్ల 5లో కరీంనగర్ ఒకటే వాడు, సిరిసిల్ల ఒకటే వాడు, జగిత్యాల ఒకటే వాడు, కొరుట్ల ఒకటే వాడు, మెట్పల్లిలో ఒక 3 వార్డులు వచ్చినాయి. ఒక్కొక్క వార్డు హెలికాప్టర్ మీద ప్రచారం చేసిండు. అట్లే 2001లో జడ్పీ అయిన తర్వాత పంచాయతీ ఎలక్షన్ వేములవాడ, ఇందారం, చెన్నూరు, ఇప్పుడు వివేక్ ప్రాతినిధ్యం వహిస్తుంది, అంతకుముందు వినోద్ ఉండే కదా, హెలికాప్టర్ మీద ప్రచారం చేసిండు. ఈ రోజు విమానం ఉంది, హెలికాప్టర్లు ఉన్నాయి. హెలికాప్టర్ అంతా సుడిగాలి పర్యటన నువ్వు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు చెయ్యి. హెలికాప్టర్ మీద రాష్ట్రం అంతా తిరుగు. మీదికెళ్ళి పూల వర్షం ఇస్తావా, ఏది మందులు ఏదైతుందో తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరికి చెప్పిండు, మన ఈ ఆదిలాబాదు ఖమ్మంలకు మందులు కూడా ఏదైతుందో హెలికాప్టర్కి ఇస్తాం మేము రోగాలకన్నా. అరే మందులు ఎవరు, అక్కడ డాక్టర్ ఉండాలి కదన్నా. మందులు అయితే నీళ్ళ పాకెటో ఫుడ్ పాకెటో తింటారు. హెలికాప్టర్ మీదకి వెళ్ళి డబ్బులు, సారా పాకెట్లు, బ్రాండ్ విస్కీ ఇచ్చినా కూడా చిత్తుగా ఓడిపోవడం ఖాయము. టెస్ట్ చేసుకో, ఈ 1000 కోట్లు ఏదైతుందో ఉన్నాయి, ఇంకా నీకు చందాలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఖర్చు పెట్టినా కూడా రిజల్ట్ రాదని నా విశ్వాసం. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే మేమే గెలుస్తాం అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు వాళ్ళు. అది కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పలేదు సార్. కాన్ఫిడెన్స్ లో ప్రతి వాళ్ళకు ఉండాలి. కానీ అంటే ఇప్పుడు వచ్చిన వ్యతిరేకతని వాళ్ళ ఆధారంగా తీసుకుని మాట్లాడారు. అదే ఇప్పుడు అందుకోసమే ఫిబ్రవరి మీటింగ్. రిజల్ట్ రాదు 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 రాదు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఈతను ఏదైతుందో ఇటువంటి కాకుండా హౌస్కి వచ్చి నువ్వు ప్రజలు నీకు తీర్పిచ్చారు, దీన్ని శిరసా వహించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి కానీ లేకపోతే ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నప్పుడు నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తా అంటే వాళ్ళు కౌంటర్ ఏం చేస్తారో అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ కాదు. ఎవరు అధికారం ఏదైతుందో ఫాల్స్ హామీలు ఇచ్చి వచ్చిండ్రు, వీళ్ళు కూడా ఫాల్స్ హామీలు ఇచ్చిండ్రు. ఎవరు ఎక్కువ ఇచ్చిండ్రు, అధికారం 9 సంవత్సరాలు ఉంటే ఎవరు అమలు చేయలే, ఇంకా వీళ్ళు 14 నెలలే కొన్ని చేస్తూ ఇంకా 3 సంవత్సరాల 10 నెలల్లో చేస్తారా చేయరనేది వాళ్ళు జవాబు చెప్తారు. అల్టిమేట్గా ఈ రెండింటిని ప్రజలు బేరవ చేసుకుంటారు. ఏది ఏమైనా 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పడిపోదు. ఖచ్చితంగా 5 years అసెంబ్లీ ఉంటుంది. అన్లెస్ ఏదైనా జమిలీ ఎన్నిక వచ్చేదన్నా జరుగుతుంది తప్పితే అది 4 years తర్వాత. అప్పటి వరకు ఈ ప్రభుత్వము ఏ పరిస్థితిలో కాంగ్రెస్ ఉంటుంది, ఏ ప్రభుత్వం ఏదైనా కూడా వ్యతిరేకత తీర్పు అనేది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తేల్చుకోమని మీ యోయో ద్వారా ఒక విశ్లేషకునిగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా నేను హితువు చెప్తున్నా. ఆ రిజల్టే కొలత బద్ద తీసుకున్నాం. తర్వాత సంగతి తర్వాత ఉంటుంది. దీనికి దానికి సంబంధం ఉండదు. ఇది మీరు ఓడిపోయినా గెలవచ్చు, ఇది గెలిచినా ఓడిపోవచ్చు, గతంలో జరిగింది కనుక. బట్ అల్టిమేట్ ఏదైతుందో ప్రజలను సమీకరించి వాళ్ళని ఇబ్బంది పెట్టి కాదు, యూ ఫేస్ ద హౌస్. అల్టిమేట్ అసెంబ్లీ అనేది, పార్లమెంట్ అనేది బైబిల్, భగవద్గీత, ఖురాన్, అక్కడనే మనం ఏదైనా తేల్చుకున్నా, చట్టాలు చేసినా, ఆర్గ్యుమెంట్ అయినా అదే కౌంట్ అవుతుంది తప్పితే ఈ పబ్లిక్ మీటింగ్ల ఉనకదంపుడు కాదు. అక్కడ సవాలుకు జవాబు, నువ్వు వేసే ప్రశ్నలకు జవాబు, నువ్వు ఇచ్చిన ప్రసంగానికి జవాబు ఇచ్చే అవకాశం ఉంటుంది. అది 1000 సంవత్సరాలు రికార్డుగా అయ్యి విజువల్తో సహా. ఇంతకుముందు రిటర్న్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటోగ్రఫీ ఛానల్స్ వచ్చినాక కంప్లీట్ వీడియోసే ఉంటుంది. నువ్వు ఎప్పుడంటే కూడా 1000 సంవత్సరాలు రికార్డుగా ఉంటుంది. ఇది చేయవలసిందిగా నేను మీ యోజో ద్వారా కేసీఆర్ గారికి చేతులు జోడించి, నాకంటే చిన్నవాడు కానీ ఆకాశం అంత ఎత్తుగా ఎదిగాడు, నేను 6 నెలల ఎమ్మెల్యే, దయచేసి ఈ ఉత్తర కుమార ప్రగల్భాలు వద్దు, పిట్టల ద్వారా తుపాకీ రాముడు ముచ్చట్లొద్దు,
దయచేసి యూ ప్రిపేర్ విత్ ఎమ్మెల్సీ ఎలక్షన్. ఇది స్కిప్ చేస్తా అనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీగా అండ్ అసెంబ్లీ సమావేశాల్లో నీ వాడి వేడి వ్యతిరేకత ఏముంది, ఏం అమలు చేయాలి అనేది ప్రజలకు బహిర్గతము క్లారిటీ చేయమని మీ యోయో ద్వారా విజ్ఞప్తి చేస్తాం.